మీ పిల్లల ఫ్యూచర్ కోసం మంచి కార్పస్ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే 18 ఇయర్స్ లోపు చిన్న పిల్లలు ఉన్న ఎవ్రీ పేరెంట్స్ తెలుసుకోవాల్సిన స్కీమ్ ఎన్పిఎస్ వాత్సల్య. ఎన్పిఎస్ వాత్సల్య అంటే ఏంటి? 18 ఇయర్స్ లోపు ఉన్న పిల్లల కోసం ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ స్కీమ్. 18 ఇయర్స్ లోపు ఉన్న పిల్లల పేరుతో ఈ అకౌంట్ ని ఓపెన్ చేయొచ్చు. పిల్లలకి 18 ఇయర్స్ వచ్చేంత వరకు లీగల్ పేరెంట్ ఆర్ లీగల్ గార్డ్ ఈ అకౌంట్ ని ఆపరేట్ చేస్తారు. పిల్లలకి 18 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ అకౌంట్ నుండి ఎగ్జిట్ అవ్వచ్చు, లేదంటే కంటిన్యూ అవ్వచ్చు. ఎన్ఆర్ఐస్ అండ్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియన్ చిల్డ్రన్ కూడా ఈ స్కీమ్ కి ఎలిజిబుల్. మినిమం అమౌంట్ 250 రూపీస్ తో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. మాక్సిమం కాంట్రిబ్యూషన్ కి అప్పర్ సర్క్యూట్ ఏం లేదు, ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు పేరెంట్స్ మాత్రమే కాకుండా రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా చైల్డ్ అకౌంట్ లో అమౌంట్ ని గిఫ్ట్ గా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. సో మీరు కాంట్రిబ్యూట్ చేసిన డబ్బుల్ని గవర్నమెంట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది? ఇది ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ వచ్చే స్కీమ్ అయితే కాదు. మీరు కాంట్రిబ్యూట్ చేసిన డబ్బుల్ని ఫండ్ హౌసెస్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇక్కడ ఫండ్ హౌసెస్ అంటే సిమిలర్ టు మ్యూచువల్ ఫండ్స్. ఫండ్ హౌసెస్ ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ మీకే ఉంటుంది. సో స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ ని బట్టి మనకి రిటర్న్స్ వస్తాయి. ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ ఎకానమీ. 50 ఇయర్స్ బ్యాక్ ఇండియాకి అండ్ ఇప్పటి ఇండియాకి చాలా డెవలప్మెంట్ అనేది జరిగింది. మన ఇండియన్ ఎకానమీ గ్రో అయినంత కాలం స్టాక్ మార్కెట్ అనేది పెరుగుతుంది. సో ఈ స్కీమ్ లాంగ్ టర్మ్ లో మరే ఇతర గవర్నమెంట్ స్కీమ్ ఇవ్వని విధంగా మంచి రిటర్న్స్ అయితే ఇచ్చే ఛాన్స్ ఎక్కువ. పిల్లలకి 18 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒకటి ఈ స్కీమ్ నుండి ఎగ్జిట్ అవ్వచ్చు, ఇంకొకటి కంటిన్యూ అవ్వచ్చు. ఎగ్జిట్ అయ్యేటప్పుడు మీ కార్పస్ 8 lakhs లోపల ఉంటే 100% విత్డ్రాల్ చేసుకోవచ్చు. 8 lakhs కంటే ఎక్కువ ఉన్నప్పుడు 80% విత్డ్రాల్ కి పాసిబిలిటీ ఉంటుంది అండ్ 20% యాన్యుటీలో ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ కార్పస్ 10 lakhs అనుకుంటే 80% 8 lakhs ని విత్డ్రాల్ చేసుకోవచ్చు. 20% రిమైనింగ్ 2 lakhs యాన్యుటీలో ఉంచాలి. ఇక్కడ యాన్యుటీ అంటే ఎవ్రీ మంత్ పెన్షన్ లా పొందే అవకాశం ఉంటుంది. అండ్ ఫైనలీ మనం ప్రతిరోజు అవసరం లేని చోట ఎంతో అంత డబ్బుల్ని వేస్ట్ చేస్తూ ఉంటాం. సో ఈ డబ్బుల్ని వేస్ట్ చేయకుండా పిల్లల ఫ్యూచర్ కోసం ఇలాంటి స్కీమ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే లాంగ్ టర్మ్ లో మంచి కార్పస్ని బిల్డ్ చేసుకోవచ్చు. చేసే ఇన్వెస్ట్మెంట్ చిన్నదే అయినా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో కార్పస్ని క్రియేట్ చేయొచ్చు. దీన్నే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.